రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని సిఐడి, ఏసీబీ సంస్థలను ఆదేశించింది. ఇక పరకామణి దొంగలతో చేతులు కలిపిన ముగ్గురు పోలీసుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులతో ముగ్గురు పోలీసులు కుమ్మక్కయ్యారన్న ఆధారాలు బయటపడ్డాయని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు ఇలా చేయటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్న హైకోర్టు ముగ్గురిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లోక్ అదాలత్తో ఈ కేసు రాజీ మినహా ఇతర అంశాల్లో చట్టప్రకారం ముందుకెళ్లొచ్చని సిఐడి, ఏసీబీ అధికారులకు హైకోర్టు చెప్పడంతో ఇకపై జరగబోయే దర్యాప్తులో ఆయా పోలీసు అధికారుల ప్రమేయం, పాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక పరకామణిలో చోరీ జరిగిన సమయంలో తిరుమల 1 టౌన్ సీఐ జగన్మోహన్ రెడ్డి నేర తీవ్రత తగ్గించేలా సెక్షన్లు పెట్టించి ఎఫ్ఐఆర్లోనూ కనీస వివరాలు పొందుపరచకుండా కేసు నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తుకు ముందుకు సాగనివ్వలేదని, ఈ కేసులో లోక్ అదాలత్లో రాజీ చేసుకునేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారని, ఫిర్యాదుదారుడిపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వీఆర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వీటన్నింటిపైన సిఐడి అధికారులు ఇప్పటికే విచారించారు. తిరుమల 1 టౌన్ సీఐ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిందితుడు రవికుమార్ను అప్పటి తిరుపతి 2 టౌన్ సీఐ చంద్రశేఖర్ విచారించారు. నిందితుడి నుంచి రికవరీ చేసిన నగదు విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే చంద్రశేఖర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రామలక్ష్మిరెడ్డి, డి నరసింహకిషోర్, పరమేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులు కూడా పరకామణి కేసులో కీలక వ్యక్తులుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేర్లపైకి బదలాయింపు అయ్యాయన్న దానితో పాటు ఆయన అంత పెద్ద మొత్తం ఎలా సంపాదించారు, పరకామణిలో ఎంతకాలం నుంచి చోరీ చేస్తున్నారన్న విషయాలపై కూడా సిఐడి విచారణ చేస్తోంది. వాటికి సంబంధించిన నివేదికలను ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఇక రవికుమార్ పెద్ద జియర్ మఠంలో ఉద్యోగి. ఆయనకు పరకామణిలో విదేశీ కరెన్సీని లెక్కించే బాధ్యతలు ఇచ్చారు. ఆయన అలా లెక్కిస్తూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎంతకాలం నుంచి ఈ దోపిడీ చేస్తున్నారో కానీ ఆయన ఓసారి పట్టుపడ్డారు. అయితే అనూహ్యంగా ఆయన వద్ద ఆస్తులు టీటీడీకి రాయించి కేసు రాజీ చేశారు. వైసీపీ హయాంలో ఇదంతా సింపుల్గా నడిచిపోయింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక బయటపడింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో అసలు విషయాలన్నీ బయటకు రావడం ప్రారంభమయ్యాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.